నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సరిత. ప్రస్తుతం నాతో పాటు సైకలాజిస్ట్ డాక్టర్ ప్రతిమ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రైట్. సో మీతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, టాపిక్ ఏంటంటే జీడిమెట్ల ఇష్యూ. ఒకప్పుడు మనము ఈ మర్డర్లు ఇవనేవి మనము చాలా ఏజ్ పర్సన్స్ ఆ రాయలసీమలను అటువైపు వినవడం ఆశ్చర్యపోయేవారం అట్ 90s. అది కాలం క్రమేణా ఇక్కడ కూడా మొదలైంది గొడవలంతా. ఇది ఓకే. బట్ 16 years అమ్మాయికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోటి వాళ్ళ తమ్ముడు తోటి ఇలా ప్లాన్ చేసి కొట్టించాలన్న మైండ్ సెట్ అమ్మాయికి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్. తర్వాత ఈ ఏజ్ లో ఇంత క్రూయల్ గా ఎలా ఆలోచిస్తారు? అసలు పిల్లలకి తల్లి తండ్రి అనేది ఇంకా నెక్స్ట్ గాడ్ ఇంకా అని మనం అనుకుంటుంటాం. అది ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం చెప్పలేంలే కానీ, బట్ ఈవెన్ అమ్మాయి అలాగా పక్కా ప్లాన్, ఇది ఒక సినిమాలో చేసినట్టు అమ్మాయి వాళ్ళ మదర్ పూజ చేసుకుంటే వెనకించి రావడం, ఆమె వేసుకున్న చున్నీ తనకి ఇవ్వడం, ఆ చున్నీతో కొట్టడం, పైగా కొట్టిన తర్వాత ఎవరో వస్తున్నారు వాళ్ళ సిస్టర్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోతే ఆమె కొనోకూరుతో కొట్లాడుతున్నప్పుడు ఇంకా చనిపోలేదు, క్లారిటీగా చంపేసి వచ్చేసి మళ్ళీ బతుకుంటే మనం మళ్ళీ ఇరుక్కుపోతాం అని చెప్పి కొట్టి చంపేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళు చిన్న లాజిక్ మిస్ అయిపోయారు. ఇంతలా చేసాం, ఇలా పోలీసులు ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ ఉన్న మేము దొరికిపోతామా అన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. సో ఓవరాల్ గా నాకున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ వయసులో ఇంత క్రూయల్ గా ఎలా ఆలోచిస్తారు? వాళ్ళ మైండ్ సెట్ ఆ ఏజ్ లో ఎందుకు అలా మారిందో మీ మాటల్లో. చాలా నీడ్ ఆఫ్ ఆర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ మధ్య చాలా చూస్తున్నాము జరుగుతున్న ఇన్సిడెంట్. ఇది వరకు ఇంత బీభత్సంగా అయితే లేదు. పిల్లల విషయంలో ఎస్పెషల్లీ పిల్లల విషయంలో లేదు, పెద్దవాళ్ళ విషయంలో చాలా విన్నాము. అలా ఒక ఆడపిల్ల 16 years, అందులో ఆడపిల్లలు అంటే మనం ఎంత అపురూపంగా పెంచుకుంటాము. అసలు తల్లి ప్రేమ వాళ్ళకి తెలియకుండా పోలేదు. అంత అంటే ఆ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అన్నది ఆడపిల్లలకి ఇస్తాం. ఆ ఎఫెక్షన్ అనేది వాళ్ళతో డిఫరెంట్ గా ఉంటుంది. ఇంత క్రూయల్ గా ఒక ఆడపిల్ల ఆలోచించగలిగింది అంటే ఇది నిజంగా మనం అసలు ఊహనాతీతంగా ఉంది. యాక్చువల్ గా వినడానికి కూడా డిఫరెంట్ గా ఉంది. అసలు ఇదేంటబ్బా అన్నట్టు అందరి నోళ్ళు తెలిసేటట్టు. అందులో 10th class అమ్మాయి, 10th class అమ్మాయి ఇంత పెద్ద స్టెప్ తీసుకుంది అని అంటే, నేను ఇది సైకలాజికల్ ఆస్పెక్ట్ వరకు చూద్దాము. ఒకటి మనం హ్యూమన్ ఆస్పెక్ట్ వైజ్ చూస్తే ఇది చాలా షేమ్ఫుల్ యాక్ట్. యాక్చువల్లీ అమ్మాయి అలా చేయకూడని తప్పు తను చేసింది. తల్లిని చంపేంత క్రుయాలిటీ ఉందంటే, ఒక ఎంపతి సింపతి అన్నది ఆ అమ్మాయిలో అసలు లేదు. బలి తెగిచ్చేసింది. టు బి ఫ్రాంక్, బలి తెగిచ్చేసింది. అంటే ఒక అబ్బాయిని ప్రేమించి, అది కూడా ఇమ్మెచ్యూర్డ్ ఏజ్, కరెక్ట్ గా రిలేషన్ అంటే ఏంటో కూడా తెలియని అమ్మాయి ఒక ఇమ్మెచ్యూరిటీతో ఒకటితో ప్రేమించి వాడితో ప్లాన్ లేసి తల్లిని చంపగలిగేంత ఇది అంటే ఇది అబ్నార్మాలిటీ కదా. సాధారణంగా మన తల్లిదండ్రులు కోప్పడతారు, మన తల్లిదండ్రులు తిడతారు, మన తల్లిదండ్రులు కొడతారు. అలా అనుకుంటే ఈ పాటికల్లా 80% తల్లిదండ్రులు చచ్చిపోయి ఉండేవాడు. నిజంగా చెప్పాలంటే అందరూ అలా అటెంప్ట్ చేస్తే అంతే కదా. అలా కాదు, అసలు ఈ అమ్మాయి అబ్నార్మల్ ఉంది కాబట్టి అబ్నార్మల్ వేలోనే థింక్ చేయగలిగింది. ఫస్ట్ ఫ్యాక్టర్ నేను చెప్తే, సైకలాజికల్ ఫ్యాక్టర్ ఈ అమ్మాయిని డిస్కస్ చేయాలని అనుకుంటే, ఫస్ట్ లో ఏమన్నారు, తను ఫస్ట్ లో పెళ్లి జరిగింది, మొదట్లో ఫస్ట్ హస్బెండ్ కి పుట్టిన చైల్డ్, ఇంకొక అమ్మాయి సెకండ్ హస్బెండ్ కి పుట్టిన చైల్డ్. సో ఇద్దరు చనిపోయారు. తన లక్ వైజ్ చూస్తే ఓకే, ఇద్దరు చనిపోయారు. అండ్ తినన్నది ఫస్ట్ సెకండ్ పాప ఎవరైతే ఉన్నదో తనతో ఎప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఈ అమ్మాయి లేదు అన్నట్టే వస్తుంది న్యూస్. అంటే తనలో ఒక జెలస్ ఫ్యాక్టర్ ఉంది. కరెక్ట్. సో తిను చిన్నతనంలోనే పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ మనసులో ఒక జెలస్ ఫ్యాక్టర్, అమ్మ పట్ల ఒక రకమైన అసూయ, అంటే ఒక కోపం, అగ్రెషన్, ఏదో తనకి కావాల్సిన అటెన్షన్ రాకపోతే పిల్లల్లో ఒక అగ్రెషన్ అన్నది చాలా పెరుగుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే తల్లి చేసిన తప్పేంటంటే తను అతిగా కోపడటం. అందులో అగ్రెషన్ ఉన్న మనిషికి అసలు తట్టుకోలేడు, కోపం వస్తే ఆపుకోలేడు. ఎందుకంటే అది ఒక అబ్నార్మాలిటీ, ఒక బిహేవియర్, అదొక బిహేవియర్ కాబట్టి. సో దాన్ని సరిదిద్దే ప్రయత్నం తను చేయలేదు. మందగిచ్చటం, ఓకే నువ్వు కాదమ్మా, ఇలా కాదు, తప్పు అలా చెయ్యకూడదు అని ప్రేమగా చెప్పి తను మార్చుకునే
రకం ఉండుంటే బాగుండేది, కానీ Hmm. అలా చెయ్యలేక తను కొట్టడం, తిట్టడం, మరి అబ్యూజివ్ గా ఉండడం కూడా దీనికి కారణం అవ్వచ్చు. అంటే Yes. పగ ప్రతీకారాలకి ఇది సర్టైన్ ఏజ్ అనేది ఉండదు. ఇప్పుడు సైకలాజికల్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఈ ఏజ్ లో ఇది రావాలని ఏమి ఉండదు. ఓవరాల్ ఈ సీన్ విన్నప్పుడు కూడా ఇది పగో ప్రతీకారమో కాదు, కానీ బట్ తన మైండ్ మొత్తం కూడా నన్ను ఇష్టపడట్లేదు మా అమ్మ, నన్ను ఇష్టపడట్లేదు, నాకు Correct. నచ్చిన వాళ్ళతో వెళ్ళిపోతే అప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చేమో, ఇక్కడ హ్యాపీగా లేను నేను అని కూడా అన్న మైండ్ అభిప్రాయము ఉండుండొచ్చు. పైగా తల్లి అంటే కోపం, అంటే ఎందుకు నన్ను ఆ మాట అనాలి, నన్ను ఎందుకు మాట అనాలి, Yes. నేను ఎవరితో వెళ్ళిపోతే తనకి ఎందుకు, అది. సో దీని మూలాన చూడండి తను ఎంత తెలివిగా ప్లాన్ చేసిందనంటే, తను ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా తన బాయ్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ ని ఇన్వాల్వ్ చేసి నువ్వు మర్డర్ చేయాలి అన్నట్టు కూడా ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్, అంటే ఒక అడల్ట్స్ లాగా ఆలోచించారు. ఈ 10th క్లాస్ అమ్మాయిలకి ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలు అంటే ఈ మనం రెగ్యులర్ గా ఏదో చూస్తున్నాము. లాస్ట్ మీరు చూసిన కేసులో ఒక ఢిల్లీ జువెనైల్ మర్డర్ చేశాడు. అవన్నీ తెలుసు, వాళ్ళు క్రైమ్స్ వింటూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి, అన్ని వింటూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు భయం లేదు అసలు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మూలాన నాకేం పనిష్మెంట్ వస్తుందన్నది ఆలోచన వాళ్ళకి ఎందుకు రాదు? అదే మేడం, అదే వాళ్ళకి ఎందుకు రాదు? అంటే వీళ్ళు చంపేయడం అనేది ఎజెండాగా పెట్టేసుకొని ఎలా చంపినా మనం దొరికిపోతాం అనే చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. పెద్ద పెద్ద లేదు, అక్కడ లాజిక్ లేదు, అక్కడ ఆవేశం, క్షణిక ఆవేశం, ఆ మూలన అది చావాల్సిందే, చావాల్సిందే అన్నది ఒక మైండ్ సెట్ పెట్టేసుకుంటుంటే సో వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉండదు. ఇంకా అయిపోయింది, ఇది వెళ్ళిపోతే నా దారి అడ్డు తొలగిపోతుంది అన్న భావన అన్నమాట. సో ఇది ఎంత పెద్ద ఒఫెన్స్ అన్నది వాళ్ళకి డిఫాల్ట్ గా అయినా సరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. అంటే చట్టం ఎలాంటి శిక్ష వేస్తుంది ఇలాంటి వాటికి, అండ్ చట్టం నిజంగానే సీరియస్ ఉండాలి ఇలాంటి విషయాలు. అంటే వీళ్ళు బయటికి వెళ్ళి కూడా ఇప్పుడు వీళ్ళని వదిలేస్తే విచ్చలవిడిగా అదే దీంతో వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ వాళ్ళు చేయనని నమ్మకం ఏముంటుంది, నెక్స్ట్ వాళ్ళు చెయ్యరన్న నమ్మకం ఏముంటుంది. ఇప్పుడు తల్లిని చంపగలిగింది బయట వాళ్ళని చంపలేదు అని ఎలా అంటాం మనం? కుదరదు కదా. సో ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ గా చూస్తే నిజంగా అమ్మాయికి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. అసలు ఏ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందా, సైకోపాత్ తన మైండ్ సెట్ ఉందా, లేకపోతే నార్సిసిస్ట్, ఓవర్ డామినెంట్ అగ్రెసివ్ ఎక్కువ చూపిస్తే గనక వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీల్ అయితే గనక డెఫినెట్ గా వాళ్ళు ఇలాంటి అటెంప్ట్స్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ తీసుకుని తన్ని అడల్ట్ గా ట్రీట్ చేస్తే, ఒకవేళ అడల్ట్ గా తన డిసిషన్ తీసుకుని తల్లిని చంపుతున్నా అన్న డిసైడ్ చేస్తే మాత్రం ఆ అమ్మాయికి అడల్ట్స్ వేసే శిక్షే వెయ్యాలి, న్యాయానికి అదే వెయ్యాలి. ఎందుకనంటే ఇది పెద్ద తప్పు. ఇది ఒక అంటే ఇవంతా కూడా అంటే వాళ్ళు ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో ఇవి చూస్తున్నారు లేదా పలు న్యూస్ ఛానల్లో ఇలాంటి వార్త దీని వల్ల ఇన్ఫ్లూయెన్స్ అవుతారా, లేకపోతే నిజంగా మీరు ఇందాక అన్నట్టు చెల్లిని ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తున్న ఆ ఇంటెన్షన్ వాళ్ళు లోపల పెట్టుకున్నారా, లేకపోతే దేనికి వీళ్ళు ఇలా ఇన్ఫ్లూయెన్స్ అవి ఇలా చేయవచ్చు గల కారణాలు ఏమై ఉంటాయో? సేమ్ జలస్ అనేది అందరిలోనూ ఉంటుంది, అందరి పిల్లలకి అది కామన్. అంటే ఇప్పుడు అది ఒక స్టేజ్ వరకు ఉంటుంది, స్టేజ్ వరకు కానివ్వండి, ఒక స్టేజ్ వరకు ఏంటి పెద్ద అయిన తర్వాత కూడా చాలా మందిలో ఉంటుంది. అంటే తమ్ముడిని బాగా చూసుకున్నావు నన్ను చూసుకోలేదు, అక్కని బాగా చూసుకున్నావు నన్ను చూసుకోలేదు అన్న ఫీలింగ్స్ వాళ్ళకి డెఫినెట్ గా ఉంటాయి. అందులో తిని పెద్ద డాటర్ అయ్యేసరికి కొంతవరకు అటెన్షన్ తిని మీద ఫస్ట్ లో వెళ్ళి ఉంటుంది. దాని తర్వాత క్రమేయంగా లేకపోయేసరికి రెండోది వచ్చేటప్పటికల్లా జలస్ ఫ్యాక్టర్ ఎక్కువైంది. కానీ ఎక్కువైనందుకు మనము మర్డర్ చెయ్యంగా. ఇప్పుడు కామన్ గా మనం తీసుకుంటే జలస్ ఉంటుంది, మనం ఏదో విధంగా కోపం తెలియజేస్తాం, అంతేగాని మర్డర్ చేయంగా. సో మర్డర్ చేసేందుకు అబ్నార్మాలిటీస్ ఉంది, అంటే సైకోపాత్ కండిషన్స్ ఉన్నాయి తనకి. సో ఆ కండిషన్స్ ఇవన్నీ ట్రిగర్ అయితే తప్ప తను ఇంత పెద్ద డెరాస్టిక్ స్టెప్ తీసుకునే అవకాశం లేదు. సో అది చిన్నప్పటి నుంచే పసిగట్టాలి. తన కోపం చూపిస్తుంది అని అంటే ఏ రేంజ్ లో కోపం చూపిస్తుంది, ఎందుకు చూపిస్తుంది, ఎలాంటి వేషాలు. ఐ థింక్ ఒక ఇంటర్వ్యూలో నేను విన్నది ఏంటంటే 7th క్లాస్ లో ఉన్నప్పుడే తను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ తల్లి మీద కేసు పెట్టిందని విన్నాను. మరి అంత చిన్న పిల్ల అంత చేయగలదు అని అంటే ముందే పసిగట్టాల్సిన అవసరం ఉంది కదా. క్రమేంగా తను తల్లి అప్పటి నుంచే అలర్ట్ అయిపోవాలి కదా. అంటే నా మీద కేసు పెట్టినావా, రేపు నన్ను ఏమన్నా చేయొచ్చు, రైట్? అంత యాక్చువల్లీ ముందు చూపు ఈ పిల్లలతో, ఈ జనరేషన్ తో మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని అంటున్నారమ్మా, అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, కానీ పర్టికులర్ గా ఇలాంటి వ్యక్తులు చూసినప్పుడు ఏంటంటే కొన్ని ఆటోమేటిక్ రికార్డ్ వాళ్ళు చేసుకుంటారు.
Right. అలా చేసుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి స్టెప్స్ ఇలాంటి ప్లానింగ్ వేసుకోవటం కూడా సహజమే అది. సో అన్ని మనము సోషల్ మీడియా మీద కూడా వేయలేము, ఎందుకంటే సోషల్ మీడియా మనం ఇప్పుడు చాలా మంది చూస్తాం, మనం కూడా చూస్తాం, మర్డర్లు చూస్తాం, ఇన్ని వింటున్నాము న్యూస్, కానీ మనం అలా అటెండ్ చేయము కదా. ఒకప్పుడు ఒక సోషల్ మీడియా ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ యంగ్స్టర్స్ ఆల్సో, అంటే కొంతమందికి వాళ్ళ ఓన్ టాలెంట్ చూపించుకునే వేదిక కూడా ఉంది. బట్ కొంతమంది ఈ రకం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా depends on mindset. డిపెండ్స్ అపాన్ మైండ్ సెట్స్. అందరినీ అనడానికి వీల్లేదు, అలా అని వీళ్ళు చేస్తున్నారని చెప్పి పనిగట్టుకొని వీళ్ళు అదే పదే 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 అదే వీడియోలు చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది అంత చేస్తున్నారని చెప్పి మనం అవన్నీ స్టాప్ చేస్తున్నామా? చెయ్యలేము. ఏది స్టాప్ అవుతుంది గనక ఏది అవ్వట్లేదు. రైట్ మేడం, ఈ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎట్లాంటి, మీ వరకు ఇలాంటి కేసెస్ వచ్చినా మీరు ఎలా డీల్ చేస్తుంటారు, ఇలాంటి అవేర్నెస్ ఇస్తుంటారు వీళ్ళ పేరెంట్స్ ఆర్ చిల్డ్రన్స్ కి? జనరల్ గా ఏంటంటే అమ్మా, వీళ్ళకి కొన్ని సిచ్యువేషన్ సైకోపాథలాజికల్ కండిషన్ లేకపోతే న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ అనేసి 2 పారామీటర్స్ చూస్తారు. సైకోపాథలాజికల్ డిసిషన్స్ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీస్ ఉండొచ్చు, పర్సనాలిటీ డిఫెక్ట్లీ బార్డర్ లైన్ పర్సనాలిటీ అంటాము, లేకపోతే ఇంకోటి నార్సిసిజం అని ఉంటుంది. సో ఇలాంటి పర్సనాలిటీ వాళ్ళు కంటిన్యూస్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు ఆ మూడ్ లో వచ్చే మేనియా దాంట్లో కూడా, అండ్ దాంట్లో ఏంటంటే వాళ్ళు హైపర్ అయిపోవచ్చు, అలా అని లో ఉండొచ్చు. అంటే వీళ్ళకి డిఫరెంట్ సిమ్టమ్స్ అండ్ సిండ్రోమ్స్ ఉంటాయి. సో అవన్నీ డిటెక్ట్ చేసి యాక్చువల్లీ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటే వాళ్ళకి డెఫినెట్ గా సైకాట్రిక్ అనేది అవసరం పడుతుంది. అలాగే న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి లైక్ ADHD, ఆటిజం, సో వీళ్ళకి కూడా అగ్రెషన్ ఉంటుంది. ADHD రీసెంట్ గా నువ్వు పేషెంట్ వచ్చాడు, ఆ అబ్బాయి ఎన్నో ఏళ్ళు కాదు 10 ఏళ్ళే ఉంటే వాడికి గట్టిగా, కానీ కోపం ఎంత బీభత్సం అంటే ఈవెన్ యానిమల్స్ ని దెప్పి పొడిచి చంపేశారు, అంత కోపం ఉంది వాడికి, ఆవేశం తట్టుకోలేడు వాడు. ఆ ఇంపల్స్ ఎందుకు అయిపోతుందో అంటే నాకు తెలియదు అని అంటాడు, నాకు తెలియదు, నేను చంపేస్తాను అంతే. సో వీళ్ళకి అలాంటి అగ్రెషన్స్ కూడా ఉంటాయి. సో కోమోర్బిడ్ ఏముంటుందో మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఇలాంటి డిజార్డర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనము తల్లిదండ్రులుగా మనం ఏదైతే అది అబ్జర్వ్ చేస్తున్నామో ఇంత క్రుయాలిటీ, మనం వెళ్ళి డాక్టర్స్ ని సంప్రదించాల్సిన అవసరం మాత్రం ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటివి జరిగినప్పుడు నేను సైకాట్రిస్ట్ కి డెఫినెట్ గా రిఫర్ చేస్తాను వాళ్ళని. దాని తర్వాత పేరెంట్స్ కి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.